బాగా క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుని. ఇక్కడ చదివినటువంటి మాట గుర్తుపెట్టుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోకపు తండ్రి, నాయన ఉదయమంతా వేదనకరమైనటువంటి ఆలోచన, మా పనులు అలసిపోయినటువంటి ఈ క్షణాన్ని ఈ విధంగా మమ్మల్ని చేర్చిన మాటలు వినిపించడం, మీరు చూపించిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండే మాట్లాడు. జీవ మార్గమును భూ మార్గం చూపించున్నారు. జీవ మార్గంలో పయనించుటకు మార్గాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఎంతోమంది ఈ క్షణాన్ని చూడకుండా చచ్చిపోయిన వారి లెక్కలో మమ్మల్ని చేర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఇకనైనా మా మనసును దిద్దుకొని మా మనసులను మార్చుకొని మీరున్న లోకాన్ని చేరడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా తక్కువ టైంలోనే మనం ఈ చిన్న టాపిక్ని చెప్పుకొని దేవుడు మనకి ఏమి తెలియజేయాలనుకున్నాడో విందాం. నా వైపు చూడండి. మీరు చదివినటువంటి మాట క్రింద ఉందట. ఏముందట? కింద ఏ నిప్పు ఏ నీళ్ళలో ఉంటే మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఏముందని చెప్తుందంటే బైబిల్, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలనని బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమున నడుచుకుంటాడు అని. మన పాఠ్యాంశం ఏంటంటే మీరు చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? ఏంటి టాపిక్? పరలోకం చెప్పాలా? పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? కానీ చివరికి పోయినాక ఎక్కువసేపు మాట్లాడాలి. 15, 20, 30 నిమిషాలు. మీకు మాట అంటే మాటే. నేను మాట్లాడడం కాదు, దేవుడు మాట్లాడతాడు. మనకు కొన్ని విషయాలు ఉన్నాయా అని క్వశ్చన్ చేస్తున్నాం. బైబిల్ ఏం చెప్తున్నాయి? ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? ఉంది. ఎలా? నువ్వు చూడలేదు, నేను చూడలేదు కదా, మరి ఎలా ఉందని నువ్వు నిరూపించగలుగుతావు? బైబిల్ చెప్పింది కాబట్టి నువ్వు నమ్మాలా అని ఇప్పుడు హేతువాది ప్రశ్నిస్తే ఏం చేస్తావు? ఒక విషయాన్ని నమ్మాలంటే కొన్ని సాక్ష్యాలు కావాలి. అది చూసిన వాడే ఉండాలి, దాన్ని అనుభవించిన వాడే ఉండాలి, దాని గురించి తెలుసుకున్న వాడే ఉండాలి. ఈ మూడిటి పరిశోధనలోకి నిలిచిందే బైబిల్. పరలోకం నరకం నిజంగా ఉన్నాయనేది బైబిల్ చెప్తుంది. ఎలా చెప్తుంది? భూమి మీద మనం అందరం అనుకుంటాం అంటే సుఖంగా ఉంటే అది పరలోకం అని, కష్టాలు పడితే నరకం అని అనుకుంటాం. ఇవేమీ లేనప్పుడు ఈ పదాలు ఎందుకు వచ్చినాయి? మరి నిజంగా ఉన్నాయా? ఉంటే బైబిల్ ఏం చెప్తుంది? ఉంటే నువ్వెలా నమ్మాలా? ఇప్పుడు చూస్తేనే నమ్ముతానంటే మనంత అజ్ఞానం వేరే. మీ తాత ఢిల్లీ చూసి వచ్చింది, నువ్వు వెళ్ళలేదు, మీ తాత చెప్తే నమ్ముతావు కదా. అంటే ఇక్కడైతే నమ్మకం అయితే ఇక్కడ నీకు నమ్మకం ఉంది, కానీ చూస్తేనే నమ్ముతానని వాడికి మనం ఏం చేయలేదు. అంతకన్నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు నీ తల్లికే జన్మించావని నమ్మకం ఏంటి? నీ తండ్రికే పుట్టావని నమ్మకం ఏంటి? చిన్నప్పుడు నువ్వు ఉయ్యాల్లో ఉన్నప్పుడు నీ వైపు నువ్వు నీ తల్లిని చూస్తూ ఆమె చెప్పే మాటలు ఇదిగో తండ్రి అంటే ఆయన తిరుగుతుంటే నువ్వు నమ్మావు. అంతేగాని DNA పరీక్ష చేస్తేనే తండ్రి అని నమ్ముతాను. కాబట్టి అలా అని గుడ్డిగా మీరు ఉన్నాయని నమ్మకండి. బైబిల్ అలా సెలవు ఇవ్వట్లేదు. ఏం సెలవు ఇస్తుందంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద బ్రతికినప్పుడు ఆయన మాటల్లో ఒక మాట ఏం చెప్పిందంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూడగలిగితే 3వ వచనం, ఎవరు చూడగలుగుతారు, ఎవరు చూడలేరు అనే విషయాన్ని మనం ఇక్కడ తెలియజేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మత్తయి సువార్త, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఎవరిదట?
పరలోక ఆత్మ విషయమై దీనులైన వారు ఈరోజు ఆత్మ గురించి ఎవడైనా ఆలోచిస్తున్నారు? నో. పరలోక రాజ్యం వారిది అంటే పరలోకం ఉంది అని చెప్తున్నాడా లేదా? ఈరోజు మనిషి ఎలా తయారైందంటే, ఎంత నీచంగా తయారైందంటే కామన్ సెన్స్ లేదు. ఏం లేదు? కామన్ సెన్స్ లేదు. కామన్ సెన్స్ లేని మాటలు ఎలా ఉన్నాయా? ఉంటే నువ్వు చూసి వచ్చినవా? మరి బాబు ఇక్కడ చెప్తున్నారు కదా, చెప్పినంత మాత్రాన నమ్మాలా అంటావు. వాళ్ళు ఎలా నమ్మిస్తావు? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు మాటల్లో నువ్వు చూడకపోయినా కొన్ని విషయాలు చాలా నమ్ముతున్నావు. సిగ్నల్ కనబడుతుందా నీకు? వాటి యొక్క వేవ్స్ నీ సెల్లోకి వచ్చి నీకు చూడట్లేదా? అట్లని మనం వితండవాదం చేయొద్దు. నువ్వు నమ్మాలే గుడ్డిగా కాదు చెప్తున్నావు. నువ్వు ఆత్మ గురించి ఆలోచిస్తే నువ్వు చచ్చిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందని బైబిల్ చెప్తుంది. ఆ బ్రతుకు ఆత్మ అనేది ఉంటే నరకంలోనే ఉండాలా, లేదా సుఖమైనటువంటి ప్రదేశం, నెమ్మది కలిగిన ప్రదేశం పరలోకంలోనే ఉండాలి. ఆత్మకు శిక్ష పడుతుంది. ఆత్మ జ్ఞానం ఈరోజు ప్రజలలో లేదు. ఆత్మ జ్ఞానం, ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేదు. కాబట్టి ఏ మనుషులు కూడా వినట్లేదు. అందరూ ఏం చేస్తున్నారంటే, నీ సోది నువ్వు చెప్పుకో, మాది మేము చూసుకుంటాం. ఆత్మజ్ఞానం, మరణం తర్వాత మరో లోకం ఉందని జయశాలి గారు మొట్టమొదటిగా 25 సంవత్సరాల పరిశోధన చేసి దీన్ని బయటకు తీసి, చనిపోతే బ్రతుకుంది, నువ్వు అది నమ్మాలి ఫస్ట్. పరలోకం నరకం ఉన్నాయి కాదు, చూడు. నువ్వు నీకు ఈ కళ్ళతో నువ్వు చూడలేవు. కానీ చనిపోతే బ్రతుకుందని నువ్వు నమ్మితే ఇది సెకండ్ స్టేజ్. పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? అందుకని ఇందాక మొదటి మాటలు ఏమన్నంటే, నమ్మిన వాడు ఎంత బాగుంటాడంటే, నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమని చెప్పి. అందుకని బుద్ధివంతుడైతే నువ్వు మాట వింటావు, బుద్ధిహీనుడు అయితే చచ్చిపోయినాక నువ్వు పోయి ఆ నరకంలో బాధపడుతుంటే అక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? అరే భూమి మీద నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు కామన్ సెన్స్ లేదు, నువ్వు వినలేదు. కాబట్టి అంతకు ముందు వినని వాళ్ళందరి పరిస్థితి ఏందో చూస్తారు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 14వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ నమ్మని వాడి పరిస్థితి ఏందో అక్కడ తెలియజేస్తుంది. యెషయా గ్రంథం చాప్టర్ 14 వర్సెస్ 9. యెషయా, దట్ ఈస్ ఐజయా. యెషయా గ్రంథం ఇక్కడ నమ్మకుండా పోయిన వాడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అక్కడ తెలియజేస్తుంది. మరి నేను భూమి మీద ఉన్నప్పుడు నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై, ఎక్కడుంది లొకేషన్ కూడా చెప్తుంది, కింద పాతాళము నీ విషయమై కలవరపడుచుంది, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. లేపచ్చుంది, వారందరూ నిన్ను చూచి, నీవును మావలే బలహీనుడి వైతివా, నీవును మావడే మాబోటి వాడి వైతివా. ఇక్కడ వినండి, భూమి మీద దేవుడి జ్ఞానం వినపడుతున్నప్పుడు నమ్మని వాళ్ళు ఆల్రెడీ పాతాళంలోకి వెళ్ళిపోయారు. పాతాళం ఎక్కడుందంటే కింద ఉంది. ఆ పాతాళంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారంటే అప్పటికే వాళ్ళు చనిపోయారు, అప్పటికే వాళ్ళకి నరక శిక్ష పడుతుంది. కానీ ఇక్కడ భూమి మీద వినపడుతున్న నువ్వు కూడా మారకపోతే నువ్వు కూడా అక్కడికి వెళ్ళిపోతావు, షిఫ్ట్ అయిపోతుంది. ఎప్పుడు? మరణం తర్వాత, వెళ్ళిన తర్వాత అప్పుడు నిన్ను చూసి వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు బాగా నీవు కూడా మాలాగనే వినకుండా ఇక్కడికి వచ్చావు కదా, నీవు మా బోటి వాడివే, అరే నువ్వు చర్చి అని వెళ్ళావు, కానీ నువ్వు కూడా నేర్చుకోలేదు, నీవు కూడా మాలాగనే బలహీనుడు అయిపోయావు అని ర్యాగింగ్ జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, అబ్బబ్బబ్బా ఏం ర్యాగింగ్ అండి, కాలేజీలలో ర్యాగింగ్ అనుకుంటుంది ఈ రోజుల్లో, రైట్? కాదంట, తప్పే. కానీ చనిపోయిన తర్వాత నరకంలో ఉన్న ఆత్మలు నువ్వు వెళ్ళిన తర్వాత నిన్ను చూసి ఆదివారం అన్నావు, సోమవారం అన్నావు, మంగళవారం అన్నావు, కానీ నిజంగా నువ్వు దేవుడి కోసం బ్రతకలేదు. బ్రతకని నిన్ను అప్పటికే చనిపోయిన ఆత్మలను చూసి నువ్వు చాలా బలహీనుడు అయిపోయినావు. నువ్వు దొంగతనం చేయొద్దని చెప్పి నువ్వు దొంగతనం చేసినావు, వ్యభిచారం చేయొద్దని చెప్పి నువ్వు వ్యభిచారం చేసినావు, అందుకని నువ్వు మా దగ్గరికి వచ్చినావు అని వాళ్ళు నవ్వుతారు. ఒక ఆయనంట విశ్వాసి పాతాళానికి వెళ్ళిపోయినాడు.
ఎందుకంటే దేవుడి కోసం బ్రతకలే. ఇంకొక విశ్వాసం చూసి అరే నేనంటే ఏదో తప్పు చేసినా విచారం చేసినా ఇంకా ఆ తప్పులంటే దేవుడి కోసం బ్రతకలేదు కాబట్టి మరి నువ్వు ఎక్కువ మాట్లాడకురా, నన్ను ముంచిన పాస్టర్ వచ్చిండు, పాస్టర్ని అడిగితే అరే గట్టిగా మాట్లాడకురా, నాకు బాప్తిజం ఇచ్చిన బిషప్ వచ్చిండు అంటున్నట్ట. బిషప్ని అడిగితే అరే ఎక్కువసేపు మాట్లాడకండ్రా, గట్టిగా మాట్లాడితే ఇదంతా ర్యాగింగ్ లాగా ఉంది, పాతాళంలోకి వచ్చేసిన మనం రెవరెండ్ అని కూడా వచ్చింది. ఎందుకో తెలుసా, భూమి మీద నువ్వు బుద్ధిమంతుడు కాకుండా పరమలోకి పోవు మార్గం నీకు తెలిసినా దాన్ని పట్టించుకోకుండా కామన్ సెన్స్ లేకుండా నువ్వు బ్రతికావు కాబట్టి దేవుడు నిన్ను క్షమించడు. ఎన్ని తప్పులు చేసిన భూమి మీద క్షమిస్తాడేమో కానీ ఆయన కృప ఉంటుందేమో కానీ పాతాళానికి పంపించే విషయంలో ఆయనకి రాసింది. ఆయన ఒపీనియన్ మార్చుకోడు. ఎందుకయ్యా పాతాళం ఉందా అంటే ఉంది చెప్తుండు కదా, అది ఎక్కడుందో కూడా లొకేషన్ చెప్తుండు. ఇప్పుడు ఏదైనా ఒక ఊరు గురించి నీకు తెలియకపోతే లొకేషన్ పెట్టుకుంటున్నావు, పాతాళం ఎక్కడుందో చెప్తుండు. చూడండి పాతాళం ఎక్కడుందట, పాతాళం ఎక్కడుంది? యెషయా గ్రంథం అదే 14-15 వచనంలో భూమి క్రింద, ఇందాక మనం చదువుకున్నాగా ఎక్కడుందట, 15వ అధ్యాయం 24వ వచనం, క్రిందనున్న ఎవరడు 15వ అధ్యాయం 24వ వచనం, 15వ అధ్యాయం సామెతలు 15వ అధ్యాయం 24వ వచనం. ఎక్కడుంది? క్రింద ఉంది. క్రింద అంటే నీ కాల కింద ఉంది అనుకోకు, మొత్తం 3 లోకాలు ఉన్నాయి. బాగా వినండి, మీరు అటు చూడద్దు ఇటు చూడండి. మనం ఉన్నది మధ్య ఆకాశం. ఇటు పైన చూసిన ఆకాశం కనిపిస్తుంది, ఎటు చూసిన ఆకాశం. ఇది మధ్య ఆకాశం. బైబిల్ పైన మరొక ఆకాశం, కింద ఇంకొక ఆకాశం. ఈ మధ్య ఆకాశం క్రింద అంటే భూమి క్రింద అంటే కిందికి పోయిన ఆకాశం వస్తుంది, పైకి పోయిన ఆకాశం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫ్లైట్లో మీరు భూమి నుంచి ఎటు పోయినా ఆకాశమే కనబడుతుంది. ఈ ఆకాశాన్ని దాటుకొని పైకి వెళితే మీకు కనబడేది పరలోకం. ఆ ఆకాశాన్ని దాటుకొని భూమికి క్రిందికి వెళ్ళిపోతే మీకు కనబడేది పాతాళం. ఎలా చెప్పగలుగుతున్నావు? బైబిల్ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం ఎలా చెప్పగలుగుతున్నావు? చూడండి అక్కడ 7వ అధ్యాయం స్టెఫెన్ చూస్తుండ్రు, చూడట్లేదు, నమ్మట్లేదు. చూస్తేనే నమ్ముతున్న వారికి భక్తుడైన స్టెఫెన్ ఏం చెప్తున్నాడు చూడండి. భక్తుడైన స్టెఫెన్ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 54వ వచనం చదవండి. ఆరి మాటలు విని కోపంతో మండిపడి ఈరోజు కూడా అంతే కదా, సువార్త చెప్తుంటే మండిపడతారా? అబ్బా అతనిని చూసి పండ్లు కొరికి, అంటే స్టెఫెన్ చూసి పండ్లు కొరికి చదువునా ఫాస్ట్గా. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఎటువైపు చూస్తున్నట? ఎటువైపు చూశాడు ఫస్ట్ అని చెప్పండి. ఆకాశం వైపు తేరు చూచా. తర్వాత ఏం జరిగింది? దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమున నిలిచి ఉండుట. ఆకాశం తర్వాత చూచి ఆకాశం తెరవబడుతాయి. పరలోకం నరకం నిజంగా ఉన్నాయా? చాలు, ఆకాశం తెరవబడిందంట. తెరవబడిన తర్వాత మనుష్య కుమారుడు ఎవరు కుడి పార్శ్వమున కూర్చున్నట్ట? దేవుని కుడి పార్శ్వమున. ఆకాశం తెరవబడింది, చూశాడు కదా. నువ్వు ఈరోజు బొడ్డు ఊడకుండా మాట్లాడుతూ ఏవో ఆకాశ పరలోకం నరకం ఉన్నాయంటే భక్తుడు చూశాడు. చూసింది నమ్మవా? అమెరికా నువ్వు పోలేదు, నేను పోయి వచ్చాను, అక్కడ పరిస్థితులన్నీ చెప్తుంటే నువ్వు నమ్మవా? ఇమాజినేషన్. ఇది ఇమాజినేషన్ కాదు, ఇది రియాలిటీ. ఇది దేవుడు రాయించిన పుస్తకం. మనం తెలుసుకోవాలని, ఎందుకో తెలుసుకోవాలనుకుంటుంది తెలుసా? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధివంతుడు అయితే, నీకు జ్ఞానం ఉంటే, నీకు ఆలోచన ఉంటే నువ్వు దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావు. భూమి మీద నీకు ఏ ఆలోచన లేదు, ఏవి పనికి మాలిన ఆలోచన ఉంటే బుద్ధిమంతుడు కాదు కాబట్టి, జ్ఞానం లేనివాడు కాబట్టి, జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును. అందుకనే నువ్వు ఎక్కడికి పోతావంటే పాతాళానికి వెళ్ళిపోతావు. పాతాళం లొకేషన్ ఎక్కడ? పైన ఆకాశం తెరవబడుతున్నప్పుడు అక్కడ పరలోకం కనబడుతుంది స్టెఫెన్కి. పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడు ఇప్పుడు
కింద నున్న పాతాళం అని ఇక్కడ తెలుసు. పాతాళం గురించి మరొక లెసన్ మన దగ్గర ఉంది, అది చెప్తాను మీకు ఎప్పుడైనా. కాబట్టి ఇప్పుడు పాతాళం లొకేషన్ ఎక్కడ చెప్పండి? భూమి ఆకాశం తెరవబడుట పైనుందా, భూమి తర్వాత మధ్య ఆకాశం తర్వాత క్రింద ఉందా? క్రిందనున్న పాతాళం అని చెప్పింది కదా. ఎక్కడుంది పాతాళం? మరి పరలోకం మనం ఎక్కడున్నాం? మధ్య ఆకాశం. ఇప్పుడు చాలా క్లియర్గా యేసుక్రీస్తు మాట వినకపోతే ఎక్కడ ఉంటానో చూడండి. అదే మత్తయి సువార్త ముందుకు రండి, అయిపోయింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం. అప్పా ఎంత బాగుందో చూడండి. 23:33 అక్కడ చెప్తుండు, నువ్వు ఒకవేళ బుద్ధిమంతుడు కాకపోతే నువ్వు వినకపోతే, ఆ రోజే చెప్పిండు, మళ్ళా గుర్తు చేస్తున్నా చూడు. 23:33 సర్పములారా. అంటే మాట వినట్లేదు ఇట్లా. సర్ప సంతానమా, నరక శిక్షను నువ్వు భూమి మీద నేను చెప్పినప్పుడు వినట్లేదు, అక్కడ స్టెఫెను చెప్పినా నువ్వు వినట్లేదు, సామెతల గ్రంథంలో రాయించిన నువ్వు వినట్లేదు. అసలు నువ్వు నరక శిక్ష ఎలా తప్పించుకుంటావు? ఇది నరక శిక్ష ఉందా? ఎస్, బైబిల్ చెప్తుంది. లేదు లేదండి నేను నమ్మనండి, పరలోకం లేదండి, నరకం లేదండి. నో నో నో, పరలోకము నరకం ఉంది. మళ్ళా ఆ నరకంలో ఏం పడుతుందంటే శిక్ష. లేదు నేను నమ్మనంటవా? నమ్మను, నేను చూడను, నేను నాకు తెలియదంటవా? ఒక భక్తుడట, భక్తిహీనుడు భక్తుడి గురించి లూకాసు వార్త 16వ అధ్యాయం మీరు చదవగలిగితే తీయండి. లూకాసు వార్త 16వ అధ్యాయం ఏముంది? 24, 25 అక్కడ ఒక బ్రహ్మాండమైనది ఉంటుంది. 16వ అధ్యాయంలో అక్కడ చెప్తుండు. లేదంటవా? నరక శిక్ష చూడు. మరి ధనవంతుడు లాజరు, లూకాసు వార్త 16వ అధ్యాయం అబ్బా చెప్తుండు. తండ్రివైన అబ్రహామా నా యందు కనికర. ఎన్నో వచ్చిన చదువుతున్నామా? 16 చదువు. తండ్రివైన అబ్రహామా నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు నన్ను పంపు. నేను ఈ అగ్ని జ్వాలలో. అబ్బా, నరకం ఉంది, పాతాళం ఉంది. బాగా వినాలి. పాతాళం ఉంది, పాతాళంలో ఉంది నరకం ఉంది, నరకంలో ఏముంది? శిక్ష ఉంది. అది కూడా మీకు చూపిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది ఇతనికి నరకంలో. చదువు. అబ్రహాము కుమారుడని అక్కడి నుంచి 25 వచ్చిన. అందుకు అబ్రహాం కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతా ఏ రోజు సువార్త వినలేదు, ఎవరు చెప్పినా వినలేదు, ఇశ్రాయేలు చెప్పినా వినలేదు. భూమి మీద లాజరు కష్టం అనుభవించింది. బాగా ఇది చాలు. అక్కడ జరిగిన సందర్భం అంతా తెలుసు. కానీ చనిపోయిన తర్వాత ధనవంతుడు ఎన్ని నీళ్ళు ఇమ్మంటుండు? చిక్కిన వేలు నుంచి అవి తీసుకురామా. అసలు మీకు గుర్తుందా ధనవంతుడికి? అక్కడ నీళ్ళు లేవు, ఏం లేవు. అక్కడ నీళ్ళు, నరకంలో నీళ్ళు ఉన్నాయనుకుంటారు. ఎందుకు మీరు? ఈ ఒక్క పాయింట్ ఏంటండి, అబ్రహాం అంటే భూమి మీద విశ్వాసులకు తండ్రి. ఆయన అక్కడుండు. లాజరు చనిపోయి అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉండు. ఇప్పుడు ఏమంటుండంటే ధనవంతుడు చనిపోయి బతుకున్నప్పుడు చెప్తే ఇల్లే, చనిపోయిన తర్వాత ఏమంటుండంటే అబ్రహాం తప్పైపోయి ఆ లాజరు కొంచెం పంపి నీళ్ళు కొంచెం పంపమంటుంటే ఆయన పక్క పక్కన ఉన్నారు అనుకుంటురా? లేదు. అందుకనే ఏమవుతుండు? పంపు అంటుడు. పంపమంటే పంపడం కుదరదు. నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది. అక్కడోళ్ళు ఇక్కడ కానీ ఇక్కడోళ్ళు అక్కడ, అదంతా మీరు చదువుకోండి. దాటి రాజాలకు ఉన్నట్లు పెద్ద అగాధం ఏముంది అంటే ఇది పెద్ద లోయ ఉంది. అయినా వీడేమంటుంది తెలుసా? నీళ్ళు ఉంటాయి. అసలు నీళ్ళు ఉంటాయి ఇక్కడ. అక్కడోళ్ళు ఇక్కడికి రారు. వీడికి పిచ్చి పట్టింది. చచ్చిపోయిన తర్వాత విషయం అంతా అర్థమైపోయింది. నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు. ఒకవేళ అసలు మీరు బాగా ఈ పాయింట్ వినాలి. నరకంలో నీళ్ళు ఉండవు. మీకు తెలియని పాయింట్ ఏంటంటే వీడు నీళ్ళు అడుగుతుండు. వీడికి అర్థం కాదు. వీడికి నేలకు ఎండిపోతూ ఇప్పుడు బాగా పని చేసి వచ్చాడు. ఏమంటావు? నీళ్ళు ఇమ్మంటావు ఇంటికి వచ్చి. అసలు ఇంట్లోనే నీళ్ళు లేవు. ఏమడుగుతావు? నీళ్ళు అడుగుతాడు వీడు. ఎందుకు? వీడికి దాహం అవుతుంది కాబట్టి నీళ్ళు అడుగుతుండు. అసలు నీళ్ళు ఆడి అదే అంత భయంకరమైన శిక్ష నీళ్ళు లేవు.
మళ్ళీ ఎన్ని నీళ్ళు అడుగుతుందో తెలుసా వీడు? చెంబులతో అడగట్లేదు, బిందెలతో అడగట్లేదు. అబ్రహాము రొమ్మున ఆనుకున్న లాజరు చిక్కని వేలు ముంచి నా నాలుగు ఒక్కసారి గడపడు. ఇక్కడ నీకు ఎన్ని నీళ్ళు ఇచ్చి ఎంత వాక్యం చెప్పి నీకు ఎన్ని ఆదివారాలు తీసుకుపోయినా మారని నీ జీవితం ఒక నాడు చనిపోయిన తర్వాత ధనవంతుడి జీవితం లాగైపోతుంది మన జీవితం. సరే, ఇంతకీ లొకేషన్ అర్థమైంది. బాధ ఉందా లేదా? ధనవంతుడికి బాధ అర్థమైపోయింది. బాగా వినాలి, ఇటునాలి. మీరు క్లాస్ అయినట్లే. మీరేంటంటే మీ పుస్తక బైబిల్ చూసుకుంటారు. నేనేంటంటే చెప్పినప్పుడే మీరు చూడండి. ఒకటి, పాతాళం లొకేషన్ ఎక్కడుంది? కింద ఉంది. పాతాళంలో ఏం జరుగుతుంది? శిక్ష పడుతుంది. ఏ శిక్ష పడుతుంది? నరకపు శిక్ష పడుతుంది. అసలు ఇంతకీ పాతాళంలో నరకం ఉందా? ఒకసారి అది కూడా తీసి పేతురు మళ్ళీ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం కదా ఈసారి అదొక్కటి చూసుకొని పోతాం. అప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం. ఇప్పుడు మనం కొన్ని విషయాలు జ్ఞానం 14వ అధ్యాయం 15వ వచనం అక్కడ చెప్తుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 15వ వచనం బాగా వినాలి. నీవు మళ్ళీ ఒకసారి నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితివే. చూసిరా, బాగా వినాలి. ఇక్కడ మనం చనిపోయిన తర్వాత భూమి మీద దేవుడి కోసం బ్రతికినా బ్రతకపోయినా పోయేది ఎక్కడికి? పాతాళం. బ్రతికినోడు పోతాడు, బ్రతకనోడు పోతాడు, బుద్ధివంతుడు పోతాడు, బుద్ధిహీనుడు పోతాడు. బాగా వినాలి. అయితే పాతాళంలో పోయినాక ఇక్కడ 2 కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఒకటి నరకం, ఇంకోటి పారదైస్. అంటే నెమ్మది కలిగిన స్థలం, అదే పరలోకం అంటారు. బాగా వినాలి. పాతాళంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలం ఉంది, నెమ్మదికరమైన స్థలం. నెమ్మదికరమైన స్థలాన్నేమో పరలోకం లేదా పరదేశం అంటాము. వేదనకరమైన స్థలాన్నేమో నరకం అంటాం. ఈ నరకం కానీ నెమ్మది కానీ ఎక్కడున్నాయి? పాతాళం. అక్కడ చదివినాం కదా, పాతాళమునకు నరకంలో. ఆ నరకం అనే వర్డ్ తీసి ఇప్పుడు చదవమ్మా. పాతాళమునకు అంటే పాతాళంలో డైరెక్ట్గా వేయట్లే, ఒక మూలకు కాదు. మనం వర్డ్ తీసేసినాం, నరకం తీసేసి చదివితే పాతాళంలో మూలకి కాదు. ఇప్పుడు పాతాళం తీసే చదువు నరకంలో ఒక మూలకు. ఈ నరకం ఎక్కడుంది? అది మళ్ళీ పరలోకం నరకం నిజంగా ఉన్నాయి. వాటి లొకేషన్ చూసినాం. పాతాళమేమో క్రింద, భూమి క్రింద ఉంది, పరలోకమేమో పైన ఉంది. కానీ ముందు చనిపోయిన తర్వాత మాత్రం వెళ్ళేది ఎక్కడికి వెళ్ళిపోతాం అంటే అందరం పాతాళానికి వెళ్తాం. రెండో రాకడ యేసుక్రీస్తు వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ మనం పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు చెప్పండి, నిజంగా ఉన్నాయా లేవా? చూస్తేనే నమ్ముతా అంటావా? చూడకుండా భవిష్యత్తు కోసం ఎన్నో కష్టపడే నీవు చనిపోయిన తర్వాత నీ ఆత్మ జ్ఞానానికి, నీ ఆత్మను శిక్ష పడకుండా ఉండాలంటే పుస్తకాలు ఎప్పుడూ ధ్యానిస్తూ దేవుడి ప్రేమను నేర్చుకుంటూ దేవుడి జ్ఞానాన్ని నేర్చుకోవడమే కాదు, నేర్చుకోవడం ఎవడైనా దానికోసం బ్రతకాలి, ప్రవర్తించాలి. నీ మాట, నీ చూపు, విను ఇటు అక్కడ కాదు. స్కూల్లో కూడా పాఠాలు ఇంతే చేస్తే నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన నీవు దేవుడివై ఉండాలి, దేవుని కొరకై బ్రతకాలి. అప్పుడే ఆయన నెమ్మదిన్న స్థలంలో నిన్ను నన్ను పంపిస్తాడు. లేదంటే నరక శిక్షకు పాత్రగా చేస్తాడు. ఎందుకంటే నీకు ఇచ్చిన టైం అయిపోయింది. కన్ను మూసేవా అతను నరకంలో వెళ్ళిపోతాడు. ఆ నరకంలో భయంకరమైన శిక్ష ఉంది, వేదనకరమైనది. అక్కడ ఏముందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళకుండా ఫస్ట్ మనం నేర్చుకోవాలంటే, మనం వెళ్ళకుండా ఉండాలి అంటే దేవుడి కోసం ఎందుకు బ్రతకాలి అంటే నిన్ను ఆయన ఏం కష్టపెట్టట్లేదు. నాయన నేను పరిశుద్ధుని, మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకండి. మీరు తప్పు చేస్తే యేసుక్రీస్తు రక్తం దాన్ని చూసి క్షమిస్తాను. నేను క్షమించకపోతే
ఇప్పుడు నువ్వు బయటికి పోయినావు, లేట్కి వచ్చినావు, కొట్టినా క్షమించినా ఇంట్లో రానికపోతే నువ్వు. అందుకని దేవుడి ప్రేమ క్రీస్తు రక్తంలో చూపించు. క్రీస్తు కూడా తండ్రి మీద ప్రేమను తన అన్నదమ్ములని అక్కచెల్లెలను రక్షించడానికి ఆయన చూపించుడు. ఇదంతా దేవుడి ప్రణాళిక. ఈ ప్రణాళికలో నువ్వు ఉంటే బ్రతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. ప్రార్థన చేసుకుంటావు. విక్కీ ఒక 2 మాటలు ప్రార్థన చేస్తాను.